హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. అయోధ్య, మిథిలా నగరాలను తలపించేలా భారీ సెట్లు, 8 కోట్ల రూపాయలతో క్లైమాక్స్ ఫైట్, తొలి అడుగులోనే సొంత గళంతో భాగ్యశ్రీ బోర్సే, ఆగస్టు 2న తిరగబడరా సామి, ఇండియా ఫైల్స్తో మన చరిత్ర తెలుస్తుందంటున్న అద్దంకి దయాకర్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. అయోధ్య, మిథిలా నగరాలను తలపించేలా భారీ సెట్లు. భారతీయ ఇతిహాసాల నేపథ్యంలో బాలీవుడ్లో ఎన్నో చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కానీ అందరి చూపు రామాయణ సినిమాపైనే. ఈ చిత్రాన్ని నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నారు. తన సహజమైన నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సాయి పల్లవి సీతగా, రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. రావణుడిగా కన్నడ స్టార్ యష్ నటిస్తూ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం 12 భారీ సెట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రామాయణంలో కీలకమైన అయోధ్య, మిథిలా నగరాలను తలపించేలా ఆ సెట్లను తీర్చిదిద్దుతుందట చిత్ర బృందం. 2 భాగాలుగా రానున్న ఈ సినిమాలో సన్నీ దేఓల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్లో విడుదల కానుంది. 8 కోట్ల రూపాయలతో క్లైమాక్స్ ఫైట్. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి మంజ్రేకర్ కథానాయిక, విజయశాంతి, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర క్లైమాక్స్ పూర్తయినట్లు చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్ శివార్లలో బ్రహ్మకడలి నేతృత్వంలో నిర్మించిన భారీ సెట్లో నెల రోజుల పాటు ఈ పతాక పోరాట ఘట్టాలను చిత్రీకరించారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ క్లైమాక్స్ చిత్రీకరణలో పాల్గొన్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ రామకృష్ణ నేతృత్వంలో రూపొందిన ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. యాక్షన్ ప్రాధాన్యమన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ శక్తివంతమైన పాత్రల్లో కొత్త లుక్లో కనిపించనున్నారు. విజయశాంతి ఆయన సోదరిగా వైజయంత్ ఐపీఎస్ అనే పాత్రతో అలరించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అజనీష్. తొలి అడుగులోనే సొంత గళంతో భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్తో తెలుగు తెరపై కాలు మోపనున్న కొత్త అందం భాగ్యశ్రీ బోర్సే. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని హరీష్ శంకర్ తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 15న రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించిన చిత్ర బృందం ఓ ఆసక్తికర విషయం పంచుకుంది. ఈ సినిమాలోని తన పాత్ర కోసం భాగ్యశ్రీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు తెలిసింది. తెలుగు ఆమెకు మాతృభాష కాకుండా కష్టపడి నేర్చుకున్న తొలి ప్రయత్నంలోనే స్వయంగా డబ్బింగ్ పూర్తి చేసిందట. ఆగస్టు 2న తిరగబడరా సామి. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా హీరోయిన్లుగా, మన్నారా చోప్రా కీలక పాత్రలో నటించిన చిత్రం తిరగబడరా సామి. ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ 3 ముళ్ల బంధానికి భార్యాభర్తలు ఏ విధంగా కట్టుబడి ఉండాలనడానికి నిదర్శనమే తిరగబడరా సామి. ఓ మామూలు కుర్రోడు ఏ పరిస్థితుల వల్ల వైలెంట్గా మారాడనేదే కథ. రాజ్ తరుణ్, మాల్వీల వ్యక్తిగత అంశాలతో ఈ సినిమాకు సంబంధం లేదు. వాళ్ళిద్దరి ప్రెజెన్స్తో ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. జేడి చక్రవర్తితో ఓ సినిమా ప్లానింగ్ ఉంది.
ఓ హిందీ సినిమా కూడా చేస్తున్నామన్నారు శివకుమార్. ఇండియా ఫైల్స్తో మన చరిత్ర తెలుస్తుందంటున్న అద్దంకి దయాకర్. ఇండియా ఫైల్ సినిమా చూస్తే అందరికీ మన చరిత్ర తెలుస్తుంది, మానవీయ కోణం అంటే ఏమిటో కూడా ఈ సినిమాలో చూపించామన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు నటుడు అద్దంకి దయాకర్. బొమ్మకు హిమమాల సమర్పణలో డాక్టర్ బొమ్మకు మురళి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇండియా ఫైల్స్. అద్దంకి దయాకర్, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్, సుమన్ ముఖ్య తారలుగా నటించారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. కాగా సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ జై ఇండియా అనే పాటకి సంగీతం అందించి పాడారు. ఈ పాట రిలీజ్ ఈవెంట్లో బొమ్మకు మురళి మాట్లాడుతూ గద్దరన్న ఇచ్చిన కథ ఇండియా ఫైల్స్. మనిషి పుట్టుక నుండి ఇప్పటి వరకు మన జీవన విధానంలో జరిగిన మార్పులు, సనాతన ధర్మం మన మధ్య ఎలా నడుస్తుంది, మన జీవితాన్ని ఎలా నడిపిస్తుందనేది ఈ మూవీలో చెప్పామని అన్నారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్, గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.